అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రపంచం ఎటుపోతుందో, అసలు ఏమైపోతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. 28 ఫిబ్రవరి మీరు న్యూస్ అందరూ వినే ఉంటారు, అసలు చెప్పాలంటే వినే ఉంటారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఒక భయంకరమైన యుద్ధం. దానికి కారణం కూడా రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచి జరుగుతున్న వాళ్ళలో వాళ్ళు జరుగుతున్న సమస్యలు. మెయిన్ కాన్సెప్ట్ క్రూడ్ ఆయిల్ కోసం. వన్ మోర్ ఏంటంటే ఇరాన్ లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక సెన్సేషన్ న్యూస్ రిలీజ్ చేసింది. ఏంటంటే మేము అణ్వ ఆయుధాలని 24 hours రెడీ చేసుకోగలం, మేము అనుకుంటే కనుక ఏ దేశానైనా కూడా తునాతునగా చేయగలమని చెప్పి చాలా ఓపెన్గా మాట్లాడడం అది ఇజ్రాయెల్ కూడా నచ్చలేదు. ఇజ్రాయెల్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీ, అది మనం అందరికీ తెలిసి చెప్పాలి. అంటే ఇరాన్ వాళ్ళు చేసిన మీడియా ప్రసంగం ఎలా ఉంటుందంటే ఆ టైంలో మీరు వినే ఉంటారు. ఫ్యూ డేస్లో ప్రపంచం యొక్క చిత్రపటంలో ఇజ్రాయెల్ కంట్రీని లేకుండా చేస్తామన్నారు. దాని పర్యవసానాలు ఈరోజు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు చెప్పాలి అంటే. ఇంకోటి ఏంటంటే ఒక రకంగా ఇన్నర్లో ఒక క్రూడ్ ఆయిల్ కోసం గొడవ జరుగుతుంది, అది ఎవరికి తెలియదు. అంటే మీకు అర్థం కావాలి అంటే ఇప్పుడు మనం వాడుతున్న పెట్రోల్ కానీ, ఫ్యూల్స్ కానీ, కొన్ని మైనింగ్స్ కోడ్స్ కానీ కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనం బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. నాట్ ఓన్లీ ఇండియా, చాలా కంట్రీస్ ఇవన్నీ ఆయిల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఇరాన్ ఆ యొక్క వాటిని కంట్రోలింగ్ వాళ్ళ పవర్లోకి తెచ్చుకొని వాళ్ళ గ్రిప్ లో పెట్టుకుని ప్రపంచాన్ని కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయాలని ప్లాన్ చేస్తుందో దాన్ని ఎదుర్కోవడానికి ఘాటుగానే ఇప్పుడు ఇజ్రాయెల్ స్పందించిందని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. బట్ ఇక్కడ మనకి హాస్యాస్పదం ఏమిట్రా బాబు అంటే ఎవరైతే ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే దేశాలు లైక్ దుబాయ్ అవ్వచ్చు, సరే కొన్ని కంట్రీస్ ఉండే వాళ్ళ కంట్రీస్ మీద ఫైట్ చేయడం. ఇది ఎలా ఉందంటే హీరో విలన్ ఫైట్ చేసిన మధ్యలో కమెడియన్ చంపేస్తున్నట్టు చివరో చెప్పాలి అంటే. ఏదేమైనప్పటికీ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సో విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇరాన్లో ఎవరైతే సుప్రీం లీడర్గా ఉన్న వ్యక్తి ఒక 47 years నుంచి ఇరాన్ యొక్క బానిసత్వంలో గెంటేస్తే తను చనిపోయిన తర్వాత ఒక లోకల్ పీపుల్స్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.